బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిసిఎస్ కు తరలించారు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. కేసుతో సంబంధం ఉన్న డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలు, మిగతా వ్యక్తులతో ఉన్న అనుబంధాలు వంటి అంశాలపై వివరాలు సేకరించబోతున్నారు. ఐబొమ్మ రవిని ఇప్పటికే 5 రోజుల పాటు విచారించారు. అయితే మరో కేసులో రవిని మళ్లీ 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఐబొమ్మ రవిని మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మరి రెండోసారి ఐబొమ్మ రవిని కస్టడీ తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు మొదటి రోజు కూడా చాలా కీలక విషయాలు కాబట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పవచ్చున్నది. ముఖ్యంగా ఐబొమ్మ బొబ్బాంతో పాటు మరికొన్ని సైట్లకు సంబంధించి ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఐబొమ్మ సంబంధించి ఎవరైతే ఆ సైట్ ను రిసీవ్ చేసుకుంటారో అందుకు సంబంధించిన యూజర్ల డేటాను కూడా అతడు డేటాబేస్ లో ఇచ్చినట్లుగా దానికి సంబంధించిన వివరాలను ఈరోజు రాబట్టే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు కొంత అనధికారికంగా 20 కోట్లు చెప్తున్నా కానీ ఇక స్థిరాస్తి రూపంలో చాలా చోట్ల కూడా ఇతడు ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. ఇక వీటితో పాటు చివరిసారిగా ఓజీ సినిమా సంబంధించిన పైరసీని తన సైట్ లో పెట్టుకున్నట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 2 రోజుల కస్టడీ సమయం నేపథ్యంలో గతంలో అతడు 5 రోజుల కస్టడీలో చెప్పని అంశాలకు సంబంధించి కూడా మరొకసారి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, అంటే గతంలో 5 రోజుల కస్టడీలో కూడా నోరు వెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకు తెలియదు, గుర్తులేదు అన్న విధంగానే చెప్పారు. స్వయంగా సిపి సజ్జనార్ కూడా విచారణ కొనసాగించారు. సో ఇప్పుడు ఈ 3 రోజుల కస్టడీలో ఏ అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు? ఇప్పటి వరకు కొంత టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా సేకరించారు కానీ ఇంకా చాలా విషయాల మీద స్పష్టత మనకే తెలుస్తుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల అంశం మీద కూడా ఈ 3 రోజుల పాటు విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 5 రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఇప్పటికే అతడు వాడిన అతడికి ఉన్న వివిధ బ్యాంకు సంబంధించిన జాబితాను కూడా తెప్పించుకుంటాడు. వాటితో మరికొంత సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక టెక్నికల్ గా ఇతడికి సైట్ కి సపోర్ట్ చేసిన కొన్ని సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నం ఈ 2 రోజుల్లో చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నేటి నుంచి మరో 3 రోజుల పాటు ఐబొమ్మ రవిని పోలీసులు విచారించబోతున్నారు. యూజర్ల డేటా స్టోర్ చేసిన డేటాబేస్ వివరాలపై ఆరా తీయబోతున్నారు సిసిఎస్ పోలీసులు. ఐబొమ్మ ద్వారా 40 కోట్లు సంపాదించినట్టుగా గుర్తించారు అధికారులు. చివరిగా ఓజీని పరిశీలి చేసినట్టుగా విచారణలో రవి తెలిపినట్టుగా తెలుస్తూ ఉంది. మరో 3 రోజుల పాటు ఐబొమ్మ రవిని మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని మళ్లీ కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు మిగతా విషయాలపైన విచారించబోతున్నారు. ఆర్థిక లావాదేవీలపై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ముందుగా ఆసుపత్రికి తరలించి సిసిఎస్ పోలీసులు అయితే వారిని విచారిస్తున్నారు. రవిని వైద్య పరీక్షల అనంతరం సిసిఎస్ కు తరలించారు. ఐబొమ్మ రవిని యూజర్ డేటా స్టోర్ చేసిన డేటాబేస్ వివరాలపై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు.